హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. కుజుడు 10th హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. తన ఫేవరెట్ హౌస్లోకి కుజుడు వచ్చేసాడు. ఒక బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఎలాగైతే బాహుబలి యుద్ధ రంగంలోకి ఎంటర్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడో ఆ విధంగా కుజుడు ఇప్పుడు 10th హౌస్లో ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, 9th హౌస్లో గురువులతో గొడవ పడ్డాడు, లేకపోతే 9th హౌస్లో ఫిలాసఫీని నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు 10th హౌస్లో ఏంటంటే వర్క్ చేస్తాడు. ఏ విధంగా వర్క్ చేస్తాడంటే చాలా వీరోచితంగా వర్క్ చేస్తాడు అనమాట. బేసికల్గా 10th హౌస్ అంటే ఏంటి? 10th హౌస్ అంటే మన వృత్తి, మన కర్మ, మనం ఎందుకు పుట్టాము, మనం ఈ జీవితంలో ఏం చేస్తాము, ఏం చేయాలనుకుంటున్నాము, అండర్ ద సన్. 10th హౌస్ అంటే డైరెక్ట్గా మన నెత్తి మీద ఉంటుంది అనమాట. సో ఏ గ్రహం అయితే 10th హౌస్లో ఉంటాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహాలు ఎగ్జాక్ట్గా మన నెత్తి మీద ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎప్పుడూ కూడా మన మీద వాటి యొక్క ప్రభావం మన మీద కంటిన్యూస్గా ఉంటుంది. సో 10th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క పబ్లిక్ లైఫ్. 4th హౌస్ మన ప్రైవేట్ లైఫ్, మన పర్సనల్ లైఫ్ అనమాట, మన హోమ్ లైఫ్, మన డొమెస్టిక్ లైఫ్. 10th హౌస్ ఈజ్ అవర్ పబ్లిక్ లైఫ్ అనమాట. మనం ప్రొద్దున్న లేచి బయటికి వెళ్ళి మనం బయట ఆ సూర్యుడి కింద మనం ఏం చేస్తాం అన్నది ఈ 10th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అలాగే 10th హౌస్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది, అథారిటేటివ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది, మన వర్క్ లైఫ్ రిప్రజెంట్ చేస్తుంది, మన వర్క్ ఎన్విరాన్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. 10th హౌస్ వెరీ ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. సో ఇటువంటి 10th హౌస్లోకి ఇప్పుడు కుజుడు వచ్చాడు అనమాట. కుజుడు అంటే ఏంటంటే మనలోని ధైర్య సాహసాలు, మనలోని వీరోచితం, మనలోని ఎనర్జీ, మనలోని ప్యాషన్, మనలోని డిటర్మినేషన్, మనం ఎవరితో ఫైట్ చేస్తాం, ఎందుకు ఫైట్ చేస్తాం, ఏ కారణాల వల్ల ఫైట్ చేస్తాం, మన యొక్క డిఫెన్సు మెకానిజం, మనలోని ఇంజనీరింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తాడు. ఇటువంటి కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు కుజుడు చాలా బాగా పనిచేస్తాడు అనమాట, మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే కుజుడికి ఆ పవర్ వస్తుంది. ఇప్పుడు కుజుడు యుద్ధం చేయాలంటే ఒక సైనికుడికి ఏం కావాలండి? ఎనర్జీ కావాలి, ఆ పవర్ కావాలి, ఆ లైమ్ లైట్ కావాలన్నమాట. సో ఇప్పుడు కుజుడికి అదే ఉంది. సో బేసికల్గా కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు వృత్తిలో చాలా ఎక్సెల్ అవుతారనమాట, వృత్తిలో బాగా రాణిస్తారు. ఎందుకంటే వృత్తి అన్న ఇప్పుడు పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుందండి? మనం పొద్దున్న లేచి బయటికి వెళ్ళామంటే రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ రోజుల్లో బయటకు కూడా వెళ్ళక్కర్లేదు, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూర్చొని చేస్తున్నా కానీ రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. వృత్తిరీత్యా మనకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని అన్నిటిని అధిగమించాలంటే మనకు ఫస్ట్ ఆ కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ సాహసాలు ఉండాలన్నమాట. ధైర్య సాహసాలు అంటారు కదా, అవి ఉండాలన్నమాట. అవన్నీ కూడా కుజుడుకు ఉంటాయి 10th హౌస్లో ఉన్నప్పుడు. సో ఈ కారణం చేత వీళ్ళు వృత్తిలో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే వృత్తి అన్నది వీళ్ళకి ఒక యుద్ధ రంగంలాగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నామలై, కుజుడి యొక్క ప్రభావం బాగా, అంటే కుజుడిని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటే చాలు, ఈ వ్యక్తిని చూస్తే చాలు, తెలుసుకుంటే చాలు. అన్నామలై అని చెప్పి ఇప్పుడు తమిళనాడులో ఒక పొలిటీషియన్ వచ్చారనమాట, బీజేపీ పార్టీలో. అతన్ని చూస్తే ఒక కుజుడిని చూసినట్టే ఉంటుంది. మన మనుషుల్ని చూస్తే చెప్పేయచ్చండి వాళ్ళలో ఏ ప్రభావం ఉంది, ఏ యొక్క గ్రహం యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అన్నది మనం క్లియర్గా చెప్పచ్చు అనమాట. సో ఆ అన్నామలై అన్న వ్యక్తిలో ఆ కుజుడి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. సో అతన్ని చూస్తే ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాడు, చాలా బాగా అటాక్ చేస్తూ ఉంటాడు, బాగా డిబేట్ చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళలో వస్తాయన్నమాట కుజుడు ఎప్పుడైతే 10th హౌస్లో ఉండి పాజిటివ్గా ఉంటాయి. ఒకవేళ కుజుడు 10th హౌస్లో ఉండి నీచబడ్డాడు అనుకోండి, నీచబడినా మంచిదే. ఎందుకంటే కుజుడు నీచబడితే ఏంటంటే వీళ్ళు విపరీతమైన కన్నింగ్ అయిపోతారు అనమాట, విపరీతమైన మ్యానిపులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏదో విధంగా యుద్ధాన్ని నగ్గాలి, ఏదో విధంగా యుద్ధాన్ని గెలవాలి, ఆ విధంగా ఉంటుంది అనమాట కుజుడు కనుక నీచబడితే. కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఒక డిసిప్లైన్డ్ వారియర్, ఎవరైతే ఒక సైనికుడు చాలా డిసిప్లైన్డ్గా ఎలాగైతే యుద్ధం చేస్తాడో అలాగ ఉంటారనమాట. కానీ యుద్ధంలోని డిసిప్లైన్ కన్నా కన్నింగ్నెస్, ఈ రోజుల్లో కన్నింగ్నెస్ చాలా అవసరం. నేను డిసిప్లైన్గా చేస్తాను యుద్ధాన్ని, చాలా క్రమశిక్షణగా చేస్తాను యుద్ధాన్ని అంటే యుద్ధం గెలవలేరు. ఈ రోజుల్లో అన్నీ కూడా యుద్ధాలు అన్నవి, యుద్ధం ఏంటంటే జీవితం కూడా కన్నింగ్గా ఉంటేనే జీవితంలో గెలవగలుగుతున్నాం అనమాట. ఆ విధంగా తయారైంది సమాజం. సో ఎప్పుడైతే కుజుడు నేర్చబడి 10th హౌస్లో ఉంటాడో వాళ్ళకి ఆ మ్యానిపులేషన్స్, ఆ కన్నింగ్నెస్, ఎలా గెలవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆ స్కిల్స్, ఆ తెలివితేటలు బాగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ కుజుడు 10th హౌస్లో ఉండి
వేరే దుష్టగ్రహం చేత బాధించబడుతుంది అనుకోండి, లేకపోతే శని కూడా అక్కడే ఉందనుకోండి, అప్పుడు జీవితం ఒక రణరంగంలా మారుతుంది అనమాట. విపరీతమైన ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ వృత్తిరీత్యా విపరీతమైన ఛాలెంజెస్, కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ ఫైట్ ఉంటుందండి. దేర్ విల్ బి అ ఫైట్. కుజుడు అంటేనే ఫైట్, కుజుడు అంటేనే యుద్ధం. సో ఎప్పుడైతే కుజుడు 10th హౌస్లో ఉంటాడో వృత్తి అన్నది చాలా ఒక రణరంగంలాగా మారుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్స్, లేకపోతే ఎవరైతే ఈ అథారిటేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో, ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తారో, పొలిటీషియన్స్ కూడా ఎక్కడైతే యుద్ధం చేయాలో, ఎక్కడైతే నిరంతరం జాబ్ అన్నది నిరంతరం ఒక ఫైట్ లాగా కొనసాగుతుంటుంది. కొంతమంది ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది ఒక నిరంతరం ఫైట్ అన్నమాట. ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది 10th హౌస్లో కుజుడు ఉంటే. లేదా 10th హౌస్లో కుజుడు ఉంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టెక్నికల్, ఎందుకంటే కుజుడు టెక్నికల్ ఇంజనీరింగ్ని, టెక్నికల్ స్కిల్స్ని, ఇంజనీరింగ్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, సివిల్ ఇంజనీర్స్ని, వీళ్ళందరినీ కూడా మనం ఎక్కువ చూడొచ్చు అనమాట. ఎందుకంటే కుజుడు భూమికి కారకుడు కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ కూడా, ఆర్కిటెక్చర్, ఇటువంటివన్నీ కూడా కుజుడు 10th హౌస్లో ఉంటే సూచిస్తాడనమాట. ఓకే, అలాగే కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు 10th హౌస్ నుంచి ఫస్ట్ హౌస్ చూస్తాడు. సో ఎప్పుడైతే 10th హౌస్ నుంచి ఫస్ట్ హౌస్ చూస్తాడో వీళ్ళలో చాలా యాక్టివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు చాలా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, లేదా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, లేదా ఫిజికల్గా వీళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది అనమాట. ఫస్ట్ హౌస్ అంటే మన సెల్ఫ్, మన ఇండివిజువాలిటీ, మన పర్సనాలిటీ. సో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్, ఆ ఎండ్యూరెన్స్ ఉంటుంది అనమాట. ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు పోగలిగే ఆ శక్తి ఉంటుంది అనమాట. లేకపోతే కుజుడు 10th హౌస్ నుంచి ఫస్ట్ హౌస్ చూసినప్పుడు వీళ్ళ యొక్క వర్క్లో ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళ నుంచి దాడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది ఆఫీసుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా హరాస్మెంట్కి లోనవుతూ ఉంటారు. వాళ్ళ సుపీరియర్స్ నుంచి హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని పరిస్థితుల్లో అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే కుజుడు 10th హౌస్ నుంచి 4th హౌస్ కూడా చూస్తారు. 4th హౌస్ అంటే మన డొమెస్టిక్ లైఫ్, 4th హౌస్ అంటే మన ఇల్లు. ఎప్పుడైతే 10th హౌస్ నుంచి 4th హౌస్ చూస్తాడో మన యొక్క డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు 10th హౌస్ నుంచి, కుజుడు అన్నది అదొక తమాసిక్ ఎనర్జీ అండి, చాలా వైలెంట్ అండ్ వెరీ ఎనర్జీ అనమాట, అదొక రకమైన తమాసిక్ ఎనర్జీ. సో ఎప్పుడైతే కుజుడు 10th హౌస్ నుంచి 4th హౌస్ చూస్తాడో 4th హౌస్ అన్నది మన ఎప్పుడూ కూడా చాలా సటిల్గా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. కానీ కుజుడు చూసినప్పుడు ఆ కుజుడు యొక్క తీవ్రమైన శక్తి వల్ల మన డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ గురుడు కనుక ఎక్కడి నుంచైనా చూస్తున్నాడు అనుకోండి, 12th హౌస్ నుంచో గురుడు చూస్తున్నాడు అనుకోండి, కొంతవరకు అది న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 4th హౌస్ తల్లిని సూచిస్తుంది కాబట్టి తల్లి చాలా అగ్రెసివ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే తల్లి ఒక గొప్ప వారియర్ లాగా, కొంతమంది జీవితాల్లో తల్లి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఆ విధంగా ఉండొచ్చు. లేదా తల్లితో ఎక్కువ గొడవలు పడవచ్చు, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. 4th హౌస్ ప్రాపర్టీస్. కుజుడు 10th హౌస్ నుంచి 5th హౌస్ కూడా చూస్తాడు. ఎప్పుడైతే కుజుడు 10th హౌస్ నుంచి 5th హౌస్ చూస్తాడో, 5th హౌస్ అంటే ఏంటంటే మన రొమాంటిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. లేదా మన యొక్క వర్క్ లైఫ్లో మనకి రొమాంటిక్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th హౌస్లో శుక్రుడు ఉన్నాడు అనుకోండి. శుక్రుడు అంటే ఏంటంటే మన యొక్క రొమాంటిక్ లైఫ్, మనలో ఉండే ఆ రొమాంటిక్ నేచర్. ఎప్పుడైతే 10th హౌస్ నుంచి కుజుడు 5th హౌస్లో ఉన్న శుక్రుడిని చూసాడు అనుకోండి, వాళ్ళలో ఆ రొమాంటిక్ ఆస్పెక్ట్ అన్నది చాలా ఫైరీగా ఉంటుంది అనమాట. సో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వర్క్లో ఈ లవ్ అఫైర్స్ కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వర్క్ లైఫ్లో, ఆఫీసుల్లో అలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ మన యొక్క ఈ ట్రేడింగ్, లేకపోతే స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 10th హౌస్ కెరియర్ కాబట్టి వీళ్ళకి ఈ ట్రేడింగ్, లేకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ ఇటువంటి వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. అవి వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ మన వృత్తి, 5th హౌస్ అనేది ఈ ట్రేడింగ్ ఇవన్నీ కూడా, ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే కుజుడి యొక్క ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉంటుందో వాటి ద్వారా కూడా వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంటుంది, లేదా వాటిపైన వీళ్ళకి ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో కుజుడు 10th హౌస్లో ఉండే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ కుజుడికి మాత్రం 10th హౌస్ చాలా వండర్ఫుల్ ప్లేస్మెంట్, బెస్ట్ ప్లేస్మెంట్. కుజుడు
సిక్స్త్ హౌస్లో అండ్ 10th హౌస్లో ఈ 2 స్థానాల్లో చాలా వండర్ఫుల్గా పనిచేస్తాడు. ఎందుకంటే అవి 6th అండ్ 10th హౌస్ ఏంటంటే మనం వెళ్ళి ఫైట్ చేయవలసిన ప్లేస్లు అనమాట. 6th హౌస్ అంటే ఏంటి, మన శత్రువులు, మన రోజువారీ జీవితం, ఇదంతా 6th హౌస్. సో రోజువారీ జీవితం డీల్ చేసేటప్పుడు, మన సమస్యల్ని డీల్ చేసేటప్పుడు మనకి కరేజ్ ఉండాలి, మనలో సాహసం ఉండాలి, మనలో ధైర్యం ఉండాలి, ఫైట్ చేసే గుణం ఉండాలి. సో 6th హౌస్ 10th హౌస్ అటువంటి హౌసెస్ అనమాట ఇవి. సో ఎప్పుడైతే కుజుడు ఇటువంటి హౌసెస్లో ఉంటాడో మనలో ఆ సమస్యల్ని ఫేస్ చేసి అధిగమించే ఆ శక్తి ఉంటుందన్నమాట. ఓకే, సో కుజుడు 10th హౌస్లో ఉంటే ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ యొక్క కుజుడి యొక్క ప్లేస్మెంట్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో నా యొక్క వెబ్సైట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఐ విల్ గైడ్ యూ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.